పరిశుద్ధాత్ముడు ఎందుకో అలా రాయించి పెట్టాడు. మరలా ఎక్కడ నయమాన్ కనబడ్డు మీకు? ఈ అధ్యాయంలో మాత్రం నయమాన్ స్టోరీ కనబడుతుంది. అతడు ఎలా బాగుపడ్డాడు, అతడు ఎలా రక్షకుడైన ప్రభువుని, దేవాతి దేవుడైన యేసయ్యను, సృష్టికర్త అయిన ప్రభువుని ఎలా తెలుసుకోగలిగాడు, ఎలా ఆరాధించగలిగాడు, ఆ విషయాలు ఇక్కడ రాయబడతాయి. కానీ మరలా ఎక్కడ అతని గురించి మనం చూడం పెద్దగా. సిరియా దేశం అన్య దేశం, నిజదేవుడిని ఎరుగని దేశం, విగ్రహారాధన, అన్య దేవత ఆరాధనలు జరిగించే ప్రదేశం. కానీ అలాంటి చోట సైన్యాధిపతి అయిన నయమాను ఆ దేశంలో గొప్ప విజయాలను అందిస్తున్నాడు. ఎలా జరుగుతుంది ఈ విజయాలంటే దేవుడే దేవుడే అని మనం అక్కడ చదువుతాం. అంటే ఇతడు దేవుని ఎరగనప్పటికీ, ఇతడు దేవుని ఆరాధించినప్పటికీ, ఇతడు దేవునిని వెంబడించే అనుభవాల్లో లేనప్పటికీ, కానీ ఇతనికి జయాన్ని దేవుడే కలుగు చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అద్భుతం కదా అది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా జయం రాదు. ప్రభువా జయమీ నాయనా, జయమీ నాయనా అని అడుగుతాం, కానీ అపజయం ఎదురైతే బాధపడతాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన ప్రార్థన దేవుడు వింటలేదేమో, ఏంటి ప్రభువా అనిపిస్తుంది. కృప అంటారు దాన్ని కదా. అతడు ప్రార్థన చేయట్లేదు, అసలు దేవుడు ఎవరో అతనికి తెలియదు. అయినప్పటికీ దేవుని కృప అతనికి దొరికింది. అతడు కుష్ఠరోగి అన్న సంగతి అక్కడ రాయబడింది. లేవి కాండంలో మనం ఈ బైబిల్ స్టడీలో చదువుతున్నాక కుష్ఠరోగం గురించి. రోగాలన్నిటిలోకి ఆ దినాల్లో ఒక భయంకరమైన వ్యాధి. కుష్ఠరోగి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, కానీ మరి ఎందుకో ఇతనికి అవకాశం అట్లా. ఇశ్రాయేలీల నిబంధనలో కుష్ఠరోగి పాలెం వెలుపల ఉండాలి, మనుషులతో పాటు కలిసి తిరగడానికి. ఎందుకంటే అది అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతుంది, ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. కాబట్టి ఊరు వెలుపలు ఉండాలి. మరి ఎందుకో సిరియా దేశంలో ఇతడు సైన్యాధిపతి కాబట్టి, ఎక్కడికి వెళ్తే అక్కడ జయాలు తీసుకొస్తున్నాడు కాబట్టి మరి ఊళ్ళో ఉండనిచ్చుంటున్నట్టున్నారు, అంతే కదా, లేకపోతే ఉండకూడదుగా. రెండవది, సిరియా దేశంలో ఈ ధర్మశాస్త్రం, మోషే రాసిన ధర్మశాస్త్రం అక్కడ ఉండకపోవచ్చు. అది అన్య రాజులు పరిపాలిస్తున్న దేశం. ఏదేమైనప్పటికీ అతడు కుష్ఠరోగంతో ఇంట్లో ఉన్నాడు. వీరు ఆయా దేశాలు దండెత్తి వచ్చే క్రమంలో ఇశ్రాయేల్ దేశానికి కూడా వెళ్ళారు. అక్కడ ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఎంతో మందిని తీసుకొచ్చి ఉంటారు, ఒక్కళ్ళనే తీసుకొచ్చి ఉంటారంటారా? కానీ ఈ ఒక్క అమ్మాయి మాత్రం బైబిల్లో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమెను గూర్చి పరిశుద్ధాత్ముడు అక్కడ మెన్షన్ చేశాడు. ఒక చిన్నది అన్నాడు. 2వ వచనం, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఉదయం ఈ విషయాలను చెప్పాను నేను ఆల్రెడీ, కాబట్టి మరలా దాన్ని మెన్షన్ చేయను. కానీ క్రిందకు వద్దాం చూడండి. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానురాలితో. హియర్ వి సీ ద ఫెయిత్ ఆఫ్ ద లిటిల్ గర్ల్. మనం ఇక్కడ చిన్నపిల్ల యొక్క విశ్వాసాన్ని చూస్తాం. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, ఒకవేళ అవుద్దాం ప్రయత్నం చేసి చూడండి, ఒకసారి అటు వెళ్ళరండి, ఆయన కూడా ఒకసారి ప్రయత్నం చేస్తే చెప్పండి. ఒక రాయి వేస్తే ఏం పోయింది? కలిసిందనుకో బాగుపడతాడు, లేకపోతే వదిలేసి ఇంకో ప్రయత్నం చేద్దాం అంటుందా?
చదవన్నమాట. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. ఎవరు బాగు చేయను? దేవుడా. ఏదో ఒకటి చెప్పేస్తారు, ఒక మాట అయిపోయింది. దేవుడు అంటే ఒక మాటతో కొట్టేసాం కేసు. నిద్రపోతా చెప్తారో మరి ఎక్కడ ఉండి చెప్తారో. చదవండి మళ్ళా. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు. అతడు అంటే ఎవరు? షోమ్రోనులో ఉన్న నయమానా. అన్నీ ఒకతాను గొడ్డు ముక్కలే అని చెప్పండి. అతడు అంటే అక్కడ ఎవరు? షోమ్రోనులో ఉన్న ప్రవక్తని గూర్చి ఆమె చెప్తుంది. మీ పాస్ట్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ మనసులో అనుకోండి, ఇప్పుడేం చెప్పదులే. మీ పాస్ట్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చెప్పమంటే ఏముంది, ఓ పొగుడుతారు భట్రాజుల్లాగా. తాటాకి పుచ్చుకుంటామా. అసలు దైవజనుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ మనసులో అనుకోండి. అసలు ఆయన అయ్యా పెద్ద ఏం అనుకూలంగా లేడు, నచ్చిన వాళ్ళకి ఇంటికి వెళ్తాడు, నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఇదొక రిమార్క్. పాజిటివ్గా ఏమన్నా ఉందా మీకు అసలు ఆలోచన? చిన్న పిల్ల, పెద్ద అనుభవాలేమి, పెద్ద అనుభవాలేమి ఉండకపోవచ్చు. చిన్నపిల్లకి ఏముంటాయి? నేను అనుకోవడం ఇస్తారు అంత ఉందేమో, అంత వయసు పిల్ల. కానీ చెప్తుంది, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉంటే ఖచ్చితంగా అతడు బాగవుతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ విశ్వాసాన్ని చూసి మీరు తీసుకొస్తారే, వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని చూసి మీరు తీసుకొస్తారా? ఒకసారి చర్చికి రా, తగ్గిపోద్ది. ఒకసారి మందిరానికి రా, దేవుడు కార్యం చేస్తాడు. ఆ విశ్వాసం అనేది చాలా అవసరం. అర్థమవుతుందా? విశ్వాసము గలవారికి కొదివేముంది అనే పాట ఉండేది పాత రోజుల్లో. విశ్వాసం కలిగిన వాడికి కొదివే ఉంది, అంత దేవుని దగ్గర నుండి అనుభవిస్తాడు విశ్వాసం ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలుసా? కనబడని దాన్ని నమ్మడం. మానవ జ్ఞానానికి అర్థం కాని దాన్ని నమ్మడం, వైద్య శాస్త్రానికి అర్థం కాని దాన్ని నమ్మడం, సైన్స్కి అర్థం కాని దాన్ని నమ్మడం. అదే విశ్వాసం అంటే. వాస్తవంగా అయితే కుష్ఠరోగి బాగుపడాలంటే అంత తేలికైన ప్రాసెస్ ఏమీ కాదు, చాలా ప్రాసెస్ ఉంది. అది చూపించుకోవాలన్నా కూడా, శుద్ధీకరించబడ్డాడని చెప్పాలంటే కూడా యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. బోల్డంత ప్రాసెస్ ఉంది ఇశ్రాయేలీల విధానాల్లో. కానీ ఈ చిన్నపిల్ల అంటుంది, అతడు నా యజమానుని యొక్క కుష్ఠరోగమును బాగు చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలు అంటామనండి, మన విశ్వాసం మాత్రం రాదు. దేవుడు కార్యం చేస్తాడు, ప్రభువు నాకున్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. ఎక్కడ ఉండాలంటే యజమానుడు? ఎక్కడ ఉండాలి? కొద్దిమంది రెఫరెన్స్లు ఇస్తారు. ఎక్కడ ఇస్తారు రెఫరెన్స్? ఏదేదో చెప్తారు. ఇక పలానా హాస్పిటల్ ఉంటాయండి, పలానా హాస్పిటల్ అండి, పలానా హాస్పిటల్ అండి. ఇంకో కొద్దిమంది అంటారు, ఇదిగో మా చర్చిలో కాదు కానీ కాకాని వెళ్ళమ్మా, తగ్గిపోద్ది. కాకాని వెళ్తే అసలు తగ్గని రోగం అంటూ, అదొక మాయ రోగం. ఎవరి గురించి చెప్తుందేమే? షోమ్రోనులో ప్రవక్త. ఏ ప్రవక్త దగ్గర అయితే పెరిగిందో, ఏ ప్రవక్త దగ్గర అయితే ఆరాధన చేసిందో, ఏ ప్రవక్తనైతే వెంబడించిందో, తన కుటుంబం, తన తల్లిదండ్రులు వెంబడించుంటారు. చూసింది పాస్ట్ గారిని. అర్థమవుతుందా? అసలు ఉంటుందా గురి? అసలు మనకి ఉంటుందా? ఉండదు. ఎక్కడెక్కడో అక్కడికి వెళ్ళమ్మా, ఇక్కడికి వెళ్ళి ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటమ్మా, అక్కడికి వెళ్ళమ్మా. మనము
మన దైవజను గురించి ఏ అభిప్రాయం కలిగి ఉన్నాం అనేది ప్రశ్న కదా. కొద్దిమంది స్త్రీలు పురుషులు ఉంటారు, పురుషులు తమ భార్యను గౌరవించరు. ఉం? అందరి స్త్రీలతో చాలా గౌరవంగా మాట్లాడతారు. మొన్న జపన్యా శాస్త్రి గారు మాట్లాడుతూ పాస్టర్స్ మీటింగ్లో అన్నారు, ఎవరు ఫోన్ చేసినా బాగా మాట్లాడతాంట పాస్టర్ గారు ఫోన్ చేస్తే చాలు, ఏంటండి ఇంకా రాలేదు ఏంటండి 9 అయిపోయిందిగా, ఊరికే ఉన్న సేవ అంటే అంటాడంట పాస్టర్ గారు అంటే చాలు ఇక. కొన్నిసార్లు అట్లా ఉంటాయి మనుషుల జీవితాలు. అందరు పురుషులంటే గౌరవం కొద్దిమంది స్త్రీలకి, తన సొంత భర్త అంటే గౌరవం ఉండదు. ఆడ మామూలోడు కాదు అన్నట్టుగా మొహం పెడతారు. అక్కడే నీ కుటుంబం శపించబడద్దు అంతే. అక్కడే కృపను పోగొట్టుకుంటావు నీవు. అర్థమవుతుందా? నీ యజమానుని నువ్వు గౌరవించాలి, నీ యజమానుని నువ్వు గనపరచాలి. నీ భర్తనే నువ్వు గనపరచకపోతే ఏంటి చెప్పండి, నీ భార్యనే నువ్వు గనపరచకపోతే ఏంటి? కనపరచమంటే కొద్దిమందికి సాక్ష్యంలో చెప్తారు వాళ్ళ భర్తల గురించి, వాళ్ళ భార్యల గురించి. ఎందుకు చెప్పండి? పొద్దుట ఒక ఆమె నన్ను బురద ఉంది సాక్ష్యం చెప్తానని. సాక్ష్యం లేని వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు, అది సమస్య. సాక్ష్యం లేదు వాళ్ళకి జీవితంలో. వాళ్ళు వీధికి వెళ్తే చెప్తారు వాళ్ళ గురించి, వాళ్ళు ఊర్లోకి వెళ్తే వాళ్ళ గురించి చెప్తారు. కొన్ని రోజులు హోంలో ఉన్నాము, పెద్ద ఆమె అసలు అందరి పిల్లల్ని తిడతామే అంట, కదిలితే మెదిలితే. పిల్లలు కదా, వాళ్ళు అల్లరి చేస్తారు. నేను సాక్షి, నాకు ఇవ్వలేదుగా సాక్ష్యంగా సమయం అని మొహం పెట్టింది. రమ్మంటేనేమో అప్పుడు భోజనానికి వెళ్ళిందంట. అందరూ తినేటప్పుడు చెప్తున్నా నేను సాక్ష్యం, అందరూ కూర్చుని వినాలి నా సాక్ష్యం. చెప్పు, రోడ్డు మీదకి వెళ్ళి చెప్పు నలుగురికి. కొద్దిమంది బయటికి వెళ్ళి చెప్పరు. ఎక్కడ చెప్పాలి? మైకులో చెప్పాలి, సంఘంలో చెప్పాలి. అప్పుడే నీ దైవజన్ను నీవు గనపరుస్తున్నావా? నీ దైవజన్ను నీకు ఎలా కనబడుతున్నాడు అసలు? ఇది ప్రశ్న ఈ రాత్రి. నీవు 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 ఏ మందిరంలో అయితే ఉంటున్నావో, ఏ దైవజన్ను అయితే బోధలు వింటున్నావో, ఆ దైవజన్ను విషయంలో నీ అభిప్రాయం ఏంటి? ఎలా అనుకున్నావు నీవు? ఈ చిన్నదంటుంది, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. వాట్ ఏ స్టేట్మెంట్ అండి! ఎంత గొప్ప మాట! ఎంత బలంగా దైవజన్ను నమ్ముతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎన్ని ఆరాధనలకు వచ్చినా విశ్వాసం లేకుండా వస్తే మీకు ఏం కార్యాలు జరుగుతాయి ఇక్కడ చెప్పండి? ఏం కార్యాలు జరుగుతాయి? ఏం కృప దొరుకుద్ది మీకు అసలు? కొద్దిమందికి ఇదే విధానం. అందరు పాస్టర్ గారులు మంచోళ్ళే, మా పాస్టర్ గారు తప్ప. మన వాళ్ళు సామెత చెప్పారు, పొరుగింటి ఏదైనా పాస్టర్ గారు వస్తే గబగబా ప్రార్థన చేయించుకుంటారు, మంచిదే. కానీ మీ పాస్టర్ గారి దగ్గర ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకున్నారా? మా పాస్టర్ గారా? ఆయన ప్రార్థన ఏంటి? ఆయన ప్రార్థన ఏంటంట కదా? యేసు రక్తమే. కష్టంగా ఉందా? మన అభిప్రాయాలు ఇలాగే ఉంటాయి, అందుకనే దీవించబడం. సహజంగా ఏ ఏ విశ్వాసులకి ఆ సేవకుడు నచ్చడు. మా పాస్టర్ గారికి ఆయన అయితే బాగుండు, మా పాస్టర్ గారు ఈయనైతే బాగుండు, నేను ఆడిని చేసుకుంటే బాగుండేది. ఎవరినంట? సల్మాన్ ఖాన్ అంట. ఎంతమందిని చేసుకుంటాడు? కండలు ఉన్నాయంట ఆడికి. యేసు రక్తమే జయం. అదొక దుష్ట అభిప్రాయం, అపవాది కలిగించే మనసు అది. దీవించబడకుండా చేయడానికి, మేలు పొందకుండా చేయడానికి, స్వస్థత పొందకుండా చేయడానికి, విడుదల పొందకుండా చేయడానికి అపవాది ఏం చెప్తాడు తెలుసా? ఈయన దగ్గరికి వెళ్ళి, మాకు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ప్రార్థన చేయించుకో, కానీ ఈయన దగ్గర మాత్రం కదా. నేను చూస్తాను కొద్దిమంది అసలు వచ్చి ప్రార్థన చేయించుకోరు, అసలు ఆరాధనకు రావడమే ఎక్కువ. అసలు చాలా కష్టం అండి, బిజీగా ఉన్నాం. ఏదో దేవుడు మరి బాగోదు కదా అని
వస్తున్నామండి, గబగబా 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 రావటం, గబగబా గబగబా వెళ్ళిపోవటం. ఎప్పుడన్నా కుటుంబంగా వచ్చి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అన్న అనుభవాలు ఉన్నాయి ఎప్పుడన్నా? హృదయంలో దైవజనుడు నాకు దేవుడిచ్చిన కాపరి, ఈయన మా పాస్టర్ గారు అనే అభిప్రాయం, సదభిప్రాయం, సరైన గురి ఉన్నప్పుడు వస్తావు, రాకుండా ఏం చేస్తావు? బంగారులేక వస్తావు. గురి లేనప్పుడు ఏం చేస్తావు? రావు. అసలు ప్రార్థనే చేయాలనిపించదు, చేయించుకోవాలనిపించదు. కొన్నిసార్లు దేవుడు కూడా మన అట్లా వదిలేస్తాడు. సరే తిరుగుతావా, తిరుగు. ఎంతకాలం తిరుగుతావు? తిరుగు. ఎక్కడ తిరుగుతావో తిరుగు. ఎన్ని అరటి పండ్లు తింటావో తిను. ఎన్ని కొబ్బరి నూనె డబ్బులు రాస్తావో రాయి. యేసు రక్తమే జయం. మీరు వాక్యం చదివితే ఆది కాండంలో రెబ్కా గర్భం మూయబడింది, గొడ్రాలుగా ఉంది. నాకు తెలిసి మరి రెబ్కా ఎంతో ప్రార్థన చేసుకుని ఉంటుంది. మరి రెబ్కా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటారు. ఇస్సాకు తల్లిదండ్రులు, అబ్రహాము తల్లి చనిపోయింది అప్పటికే, అబ్రహాము చేసుంటాడు. కానీ గర్భం తెరవబడలా. మీరు వాక్యం చదివితే ఇస్సాకు ఎప్పుడైతే రెబ్కా కొరకు ప్రార్థన చేశాడో దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తాం. షిలోహులో ఉన్న దేవుని మందిరంలో దైవజనుడైన ఏలి, భయపడద్దు, దేవుడు నీకు మీదటికి మరలా కుమారుడిని ఇస్తాడు అంటే తప్ప దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకుని మరలా కుమారుణ్ణి ఎవరికి? హన్నాకు. అర్థమవుతుంది మీకు? ఏలి మంద దృష్టి కలవడండి, గుడ్డోడండి, కళ్ళు సరిగ్గా కనపడలేదండి, తొందరపడి మాట్లాడాడండి, రైటే. కానీ అక్కడ ఆ దైవజనుడు యాక్సెప్ట్ చేశాడు, అక్కడ దైవజనుడు దీవించాడు. అప్పుడే ఆమె కృప పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోట్బుక్ ఉంది ఎమ్మాన్యుయల్ నీకు? లేదు అసలు, అయిపోయింది. అయిపోతే ఎప్పుడు? వచ్చే వారం కదా. అర్థమవుతుందా మీకు? సొంత దైవజనుడు, దేవుడు నాకు ఇచ్చిన సంఘం, దేవుడు నాకు ఇచ్చిన కాపరి, ఈ అభిప్రాయం మీకు ఎలా ఉంది అనేది ప్రశ్న రాత్రి. నేను మరలా అడుగుతాను, నీ దైవజనుని గురించి నువ్వేం చెప్పగలవు? నేను వెళ్ళే సంఘం అండి, నేను వెళ్ళే ఈ దైవజనుడు అండి, ఏమన్నా చెప్పగలవా? మంచి విషయాలు అసలు మంచే లేదండి. ఏం చెప్తామండి? మా చర్చిలో అంత దుర్మార్గం మంది ఎవరు లేరండి. కొద్దిమందికి ఇదే యేసు రక్తమే. అసలు ఏంటి తెలుసా? అసలు దుర్మార్గం అంతా నీలో ఉంది. అందుకని నీ దగ్గర ఉన్న సంఘం అంతా ఎట్ట కనబడతారు? అందరూ దుర్మార్గులుగానే కనబడతారు కదా. మత్స్యకామరులోడి కంట అంతేగా. నీవు విధేయుడు అయితే, నీవు దీన మనస్సు గలవాడవైతే సంఘం అంతా ఎలా కనబడతారు? యోగ్యులుగా కనబడతారు. నీవు మంచోడు అనుకో, సంఘం అంతా మంచోళ్ళ కిందే కనబడతారు. కానీ మనకి ఎట్ట కనబడతారు? అమ్మో మా పాస్టర్ గారు అమ్మ చండ శాసండు, ఊరుకోడు, ప్రాణం తీసేస్తాడు. యేసు రక్తమే జయం. ఆ చిన్న పిల్లండి, ఎంత అవగాహన అండి అసలు. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గర నా దైవజనుడి దగ్గర నా ఏలినవాడు ఉంటే బాగుపడిపోతాడు. అతడు నిశ్చయంగా కుష్టు రోగాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసం చాలా అవసరం. గురి ఉండాలి. సేవకుడు, దైవజనుడు, కాపరి, దేవుడు నాకు ఇచ్చినటువంటి కాపరి ఉందా అసలు? కాపరి అంటే సదభిప్రాయం లేకుండా మీరు ఎంతకాలం ఈ మందిరానికి వచ్చినా ఏముండదు. రాసి పెట్టుకోండి మాట. నీకు వాక్యం బోధించే దైవజనుడు అంటే నీకు మంచి అభిప్రాయం లేనప్పుడు, ఒకవేళ నీకంటే వయసులో చిన్నవచ్చు, అనుభవంలో చిన్నవచ్చు, ఇంకా మాట్లాడితే పొరపాట్లు చేసి నీకు కనబడి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, అయినప్పటికీ అతడు దైవజనుడు అనే మనసు నీకుంటే
దైవజనుడు అనే సదభిప్రాయం, మంచి అభిప్రాయం, పాజిటివ్ యాటిట్యూడ్ గనక నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ నోటి మాటను స్థిరపరుస్తాడు. నీవు కలిగి ఉన్న విశ్వాసానికి తగ్గట్టుగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు బాగు చేయును. ఎంతమంది బాగవుతాం చూసిందో నాకు తెలియదు, ఎంతమంది బాగవటం చూసిందో ఆమె అక్కడ. కానీ ఆమెకు ఒక గురి, ఇదిగో నా దైవజనుడు ప్రవక్త షోమ్రోనులో ఉన్నాడు, ఆయన దగ్గరుంటే ఖచ్చితంగా కృప దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, దైవజనుడు అంటే మనకు మంచి అభిప్రాయం ఉండాలి. దైవజనుడు అంటే ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి. దైవజనుని వెంబడించే అనుభవాలు కలిగి ఉండాలి. దైవజనుని దుఃఖపరిచే అనుభవాలు కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13:7. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, 17వ వచనంలో కూడా అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసి, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, మీ విషయంలో దైవజనునికి దుఃఖం కలిగిందంటే అది మీకు నిష్ప్రయోజనం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మీ విషయంలో దైవజనుడు ఆనందపడితే అది మీకు ఆనందం, అది మీకు ఆశీర్వాదం, అది మీకు క్షేమం. మీ విషయంలో దైవజనుడు దుఃఖపడితే మీరు ఎంత యోగ్యులుగా జీవించినా, మీరెంత కానుకలు ఇచ్చినా అది మీకు నిష్ప్రయోజనం. ఏమీ ఫలం రాదు, ఫలం రాదు. దేవుడు సంఘానికి దేవునికి మధ్యవర్తిగా కాపరిని పెట్టాడు. సంఘానికి దేవునికి మధ్యవర్తిగా కాపరిని పెట్టాడు. కాపరి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా గురించి నేను బోధించుకోవట్లా, మీరు ఎక్కడున్నా దైవజనుడు అంటే ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఒకవేళ మేమేదైనా మీ సొత్తును ఆశించి స్వలాభాపేక్షతో ధనాపేక్షతో ప్రవర్తిస్తే మా లెక్క దేవుని దగ్గర ఉంది, మాకు తీర్పు దేవుని దగ్గర ఉంది. దేవుని సేవకులకు బోధకులకు మరి కఠినమైన తీర్పు, మరి కఠినమైన శిక్ష అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఒక దైవజనుడు మీ విషయంలో దుఃఖపడితే ఏం ఆశించి చెప్పండి? పౌలు అంటాడు, నేను మీ వెండిని ఆశించలేదు, నేను మీ బంగారాన్ని, మీ దగ్గర నుండి ఏది నేను కోరుకోలేదు. నేను కూడా ఈ మాట ధైర్యంగా చెప్పగలను. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఒక్క నయా పైసా సంఘం నుండి ఆశించలేదు. దేవుడు నాకు ఏదో కృపించాడు, అంతవరకు నడుచుకుంటూ పోతుంది. మిమ్మల్ని కోరుకునేవాడు దైవజనుడు, మీ సంపాదన కోరుకునేవాడు కాదు దైవజనుడు. మీ సొత్తు కాదు కావలసింది, మీరే. అర్థమవుతుందా? మందిరానికి రాకుండా 1000 రూపాయలు కానుక పంపించేవాడు గొప్పడా? చెప్పండి. ఆరాధనలకు రాకుండా దశంభాగాలు ఇచ్చేవాడు గొప్పడా? ఆ భేదవ ఎదవరాలు మందిరంలోనికి వచ్చి ఆరాధించి సేవించి ఉన్నదంతా ఇచ్చింది. అది దేవునికి ఇష్టమైన బలియాగం, దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ. మిమ్మల్నే కోరుకుంటాం మేము, మీ సొత్తును కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు దీవించబడితే ఆనందిస్తాం.
కాదండి రివర్స్గా ఉంది ప్రవర్తన అంటే దేవుడు ఉన్నాడు, చూస్తాడు, ఖచ్చితంగా తీర్పిస్తాడు. మీరు దీవించబడుతుంటే ఆనందిస్తాం, మీరు బాధపడుతుంటే మీ బాధలో బాధపడతాం. అది దైవజన లక్షణం, అది కాపరి లక్షణం. కానీ కాపరి దుఃఖంతో పని చేస్తుంటే అర్థమవుతుందా? అది మీకు నిష్ప్రయోజనం. వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రియమైన వాళ్ళారా, దైవజనుని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవ చేయడం, ఉద్యోగం చేస్తూ కష్టమా తేలిక అంటే నన్ను అడగని చెప్తా మీకు. ఎంతో ఒత్తిడి, ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క సేవ. విశ్వాసగా కూర్చొని దశంభాగం చేసి వెళ్ళిపోవటం చెప్పరేంటమ్మా, చాలా తేలిపోయింది. ఏమన్నా అన్నాం మీరు పాస్ట్ గారండి అంటారు ఒకటే మాట, యేసు రక్తమే, మీరు పాస్ట్ గారండి. పాస్ట్ గారు అయితే మనిషే కదా. అయినా నా మట్టుకు నేను ధైర్యంగా ఈ విషయం చెప్పగలను, సేవలో ఎక్కడ వెనకడుగు వేసింది ఇప్పటివరకు లేదు. పగలు రాత్రి ప్రయాసపడుతూనే ఉన్నాం, చేయవలసినంత చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సోమవారం నిస్సికి సెలవు, జ్వరం వచ్చిందని సెలవు పెట్టా, బాగా టెంపరేచర్ హైగా ఉందని. సరే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇంజక్షన్ చేశారు, తగ్గిపోయింది కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, వాక్యం వినొచ్చు కదా అని వెళ్ళిపోయాం హాస్టల్ మీటింగ్కి. పగలు రాత్రి అక్కడే ఉండొచ్చాం. నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఖాళీ దొరికితే ఏదో ఒక పని చేయడానికే ఇష్టపడుతున్నాను నేను కూడా. ఇంకో మాట చెప్పినా, ఖాళీగా కూర్చున్నప్పుడు కంటే పని చేసేటప్పుడే చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఖాళీ కూర్చుంటే అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, ఏదో చేసేసినట్టుగా, బరువు మోసేసినట్టుగా. నేనేం చెప్తున్నానంటే మీకు, నీ దైవజనం అంటే నీకు అభిప్రాయం సరిగ్గా లేనప్పుడు ఏం వాక్యం అంటే అసలు మీరు నమ్మండి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా కాలేజీలో రాజగోపాలాచారి గారని ఫిజిక్స్ చెప్పేవాడు. ఆయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఏదో సంథింగ్ యూనిట్ టెస్ట్కో సంథింగ్ దేనికో నేను మా క్లాస్ ఫస్ట్ వచ్చా. అప్పుడు ఆయన ట్యూషన్ పెట్టేవాడు. ట్యూషన్కి వెళ్ళేవాడిని కాదు, అప్పుడు డబ్బులు అసలు చాలా కష్టంగా ఉండేవి. దేవుని మహాకృపలో దేవుడు ఎంతవరకు ఉంచాడు. సంవత్సరానికి ఎంతో 800 ఎంతో ఫీజు, ఫిజిక్స్ ట్యూషన్ కాలేజీలోనే చెప్పేవాడు ఆయన. కాలేజ్ అయిపోయిన తర్వాత 800 రూపాయలు కట్టలేక కాలేజీ అయిపోయిన తర్వాత ట్యూషన్ కొనకుండా వచ్చేసేవాడిని. అయినా కానీ ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళందరికంటే కూడా నాకే ఎక్కువ మార్కులు వచ్చినాయని క్లాసులో నిలబెట్టి అందరి ముందు నన్ను తిట్టాడు ఆయన. ఇక ఆయనంటే నాకు గౌరవం పోయింది, మనసులో ఒక మంచి అభిప్రాయం పోయింది. మీరు నమ్మండి, అన్ని సబ్జెక్టులు బాగా చదివేవాడిని, ఫిజిక్స్ మాత్రం పాస్ మార్కులు వచ్చాయి. అంటే ఆయన అంటే అభిప్రాయం మంచిగా లేనప్పుడు ఆయన క్లాసు అసలు పాట వినేవాడిని కాదు, వినాలనిపించేది కాదు. ఇక ఆ సంఘటనే గుర్తొచ్చేది ఆయన చూసినప్పుడల్లా. దాంతో ఏమైపోయిందంటే అసలు ఆ సబ్జెక్ట్లోనే పాస్ మార్కులు ఎక్కువ మార్కులు వచ్చాయి కాదు. కెమిస్ట్రీలో 56 వచ్చినాయి, మ్యాథ్స్లో 135 అబోవ్ వచ్చినాయి, కానీ ఫిజిక్స్లోకి వచ్చేసరికి తక్కువ వచ్చినాయి. కారణం ఏంటంటే ఇక అంతే, ఆ ఇంపాక్ట్ పడిపోయింది. దైవజనుడు అంటే మీకు మంచి అభిప్రాయం లేనప్పుడు వాక్యం అంటే అంటారు, అసలు వాక్యం అంటారు. అప్పుడే పాటలు రాసుకుంటారు కొద్దిమంది, అప్పుడే ఎప్పుడన్నా పాత ప్రసంగాలు ఎవరైనా చేసి ఉంటే రాసుకోవాల్సిన పెండింగ్ నోట్స్ ఉంటే అప్పుడు రాస్తారు. కొద్దిమంది అప్పుడే ఫోన్లు చేస్తారు, కొద్దిమంది అప్పుడే ఏ చీరలు బాగున్నాయో పింట్రెస్ట్లో అప్పుడు యాప్ ఓపెన్ చేసి చూస్తారు. ఇక ఇంట్రెస్ట్ లేనప్పుడు మంచి అభిప్రాయం, దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, నేను వినాలి, దీవించబడాలి,
దేవుని కార్యం నా జీవితంలో జరగాలి, ఆత్మీయంగా నేను బలం పొందుకోవాలి, వాక్యంతో నా హృదయాన్ని నింపుకోవాలి, ఈ అభిప్రాయం ఉండదు. ఇక దైవజనుడు అంటే అభిప్రాయం సరిగ్గా లేనప్పుడు దాని ప్రభావం మీరు వినే వాక్యం విషయం మీద కూడా పడద్ది. నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుంది మీకు? అసలు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు అంటే మంచి అభిప్రాయం ఉండకపోతే కష్టం. ఎక్కడన్నా అవగాహన లోపంగా ఉంటే సరి చేసుకో, చక్కబెట్టుకో, అడిగి సమాధానం పొందుకో. అంతేగాని మనసులో ఏదో పెట్టుకుని ఊరకే కూర్చుని వెళ్ళిపోయి ఏమోనమ్మా ఎందుకు వెళ్తున్నాను ఎందుకు వస్తున్నాను అనే నైరాశ్యంలో నీకు వెళ్ళిపో. మాకు కృప పొందుకునే సమయం, దేవుని ఆరాధించే సమయం, దేవుడు నీతో మాట్లాడే సమయం, దేవుని వాక్యం వినే సమయం. కాబట్టి చాలా శ్రద్ధగా మనం, అక్కడ అన్నాడు కదా, శ్రద్ధగా తలంచుకొనుచు అన్నాడు. శ్రద్ధ చాలా అవసరం నాయకుల విషయంలో, దైవజన్య విషయంలో. ఎంతో జాగ్రత్తగా పరిశీలించుంటుంది ఎలీషాని. అందుకని అంటుంది, నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి? షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే ఏం జరుగుద్ది? ఖచ్చితంగా అతడు బాగుపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆశించుంటున్నామే? చిన్నపిల్ల చెప్పండి, ఏం ఆశించాల? నేను ఉదయం చాలా విషయాలు చెప్పా, మరలా దాన్ని మెన్షన్ చేయట్లేదు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఉదయం ఫేస్బుక్ లైవ్ చూడండి, అందులో వర్తమానం ఉంటుంది. చిన్నపిల్లలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో, ఎంత గొప్ప పిల్లో. చిన్న పిల్లే కానీ ఏదంటే రేపు పెట్ట కొంచెం అన్నట్లుగా ఎంతో అద్భుతమైన విషయాలను అవగాహన కలిగిన బిడ్డగా ఉంది. అతడు బాగుపడతాడు. దేవుని స్తోత్రం. బాగుపడే మాటలే చెప్పండి, బాగుపడే సలహాలే ఇవ్వండి. మనుషుల్ని చెడగొట్టే సలహాలు ఇవ్వమాకండి. యేసు రక్తమే జయం. మనుషుల్ని మేలు చేసే మాటలు చెప్పండి. ఎందుకు చెప్పండి? కీడు చేసే మాటలు, నష్టం కలిగించే మాటలు ఎందుకు చెప్పండి? అవి ఉపయోగం లేని మాటలు, నీకు కూడా నష్టాన్ని చేస్తాయి అవి. నీవెప్పుడు ఇతరుల మేలు కోరుకోవాలి. దేవుని స్తోత్రం. నీవు దేవుని బిడ్డ వంట గుర్తుండి తెలుసా? నీతో ఉన్న వారందరి మేలు నువ్వు కోరుకోవాలి. స్తోత్రం. ఈ మధ్యన ఆటోల మీద రాస్తున్నారుగా, అందరూ బాగుండాలి. మరి ఎక్కడి నుంచి వచ్చిందో కొటేషన్? అందరూ బాగుండాలని కోరుకోవాలి. అర్థమవుతుందా? ఇటుపక్కడు అయిపోవాలి, అటుపక్కడు అయిపోవాలి, మొత్తం 6 స్థలం నేనే తీసుకోవాలి. అయిపోతే తీసుకుంటావేంటి? అసలు ఏంటిది చెప్పండి? మనము క్షేమాభివృద్ధి కలుగజేసే అనుభవాల్లో ఎదగాలి. ఇతరుల మేలు కోరుకోవాలి, బాగును కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు మీతో చెప్పాలనుకున్నా, ఇక్కడ ఆగిపోయింది బండి. కాబట్టి ప్రవక్త మీద సదభిప్రాయం కలిగి ఉంది పిల్ల. మనం కూడా దైవజనుల విషయంలో చెప్పరండి. ఈ మధ్యన ఒక ఆయన అచ్చంగా పాస్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ పాస్టర్లు కూడా ఓరికి అతని ఇంటర్వ్యూకి పోతున్నారు. ఎందుకు అతని ఇంటర్వ్యూ మనకి చెప్పండి? వాడు సప్పగా సన్నాసి, ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియట్లా. ఏంటి పాస్టర్లు ఆడపిల్లల్ని పాడు చేస్తారంటగా స్త్రీల కూటం పెట్టి అంటున్నాడు. ఆడికి వివరణించేది ఏంటి చెప్పండి? వాడు మూర్ఖుని వీపునకు బెత్తం వేశారన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను వివరణ ఇచ్చేది ఏంటి? అందరూ పాస్టర్లు అట్టంటి వాళ్ళు కాదండి. ఏంటి నువ్వు చెప్పేది? వాడి రేటింగ్ కోసం, వాడికి డబ్బుల కోసం, వాడి ఆనందం కోసం వాడట్లా మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి, అపోహలు కలిగించడం కోసం వాడి ప్రయత్నం. అపవాది కుట్రది. వాడు అపవాది సంబంధం అనుకున్నాను. దుష్టుడు, వాడు దుష్టుడు.
ఉం? నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దైవజనుడు అంటే ఏ అభిప్రాయం ఉంది? లోకంలో చాలా మందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. పాస్ట్ గారు అంటే కోడిగుడ్లు తింటాడు, కోడి మాంసం తింటాడు, అన్ని ముందు పట్టుకెళ్ళిపోయి ఆయనకి పెట్టేయాలంట. ఇదే గొడవగా కొద్దిమందికి అసలు. చెప్పండి. కొద్దిమంది విశ్వాసులకు కూడా ఇదే అనుభవం. పాస్ట్ గారు అంటే డబ్బులు అడుగుతాడు, కానుకలు అడుగుతాడు, దశంభాగాలు అడుగుతాడు. అడుగుతాడా? ఎప్పుడన్నా అడిగాను నేను? ఆ? అనుభవాలు ఉన్నాయా మీకు ఏమన్నా? ఇదిగో మీటింగ్లు వస్తున్నాయి, ఎంత వేయాల్సిందే మీరని. మనం ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటున్నాం ఈ దినాల్లో? చాలా నీచమైన అభిప్రాయాలు కలిగి ఉంటున్నాం సేవకుడు అంటే. ఈవెన్ ఇన్ ద బిలీవర్స్, విశ్వాసుల్లో కూడా. అది నీకు ఏం క్షేమం అంటున్నా నేను. దైవజనుడు అంటే నీకు మంచి అభిప్రాయం లేకపోవటం వల్ల నీవేం సంపాదిస్తా? చెప్పండి, ఏం సంపాదిస్తా? దైవజనుడు అంటే నీకు గౌరవం ఉండాలి, మంచి అభిప్రాయం ఉండాలి. దైవజనుడు ఇతడు దేవుని ప్రతినిధి, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత నియమించబడినవాడు, దేవుడు పిలుచుకున్నవాడు అనే ఒక అవగాహన, ఒక భయం వద్దా? చెప్పండి. లేకపోతే ఏముంది చెప్పండి? ఏముంది? ఏమీ లేదు. బోడివాడా అని పిలిచారంట పిల్లలు ఎలీషాని. బోడివాడా అంటే ఏంటి? మొత్తం మొత్తం ఊడిపోయింది. బట్టతలమంత భోగ్యం. చెప్పరేంటమ్మా? బోడిగుండంతా మాట్లాడలే మీరు అసలు. మీకు అసలు ఏమీ తెలియదు. 42 మంది పిల్లలంట, మగపిల్లలు. బోడివాడా ఎక్కిరమ్ము, బోడివాడా ఎక్కిపోమ్ము అని ఎగతాళి చేశారంట. ఈ మొదటి రాజు, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఏమి అభిప్రాయం ఉంది సేవకుడు అంటే వాళ్ళకే? బోడివాడా. కొద్దిమంది కులాన్ని బట్టి పాస్టర్ గారిని ఎంచుకుంటున్నారు. మా కులం అండి ఆయన, అక్కడికి వెళ్తున్నాం మేము, యేసు రక్తమే జయం. ఒక ఆయన చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నారో నాయన? చర్చికి అని అడిగా. చాలా సంవత్సరాల తర్వాత కనబడ్డాడు పొద్దుటే. మొన్నటిదాకా కోదాడలో ఉన్నాను సార్, ఎల్ఈఎఫ్ చర్చికి వెళ్ళాను. ఇప్పుడు మా పాస్ట్ గారే కంట్రీలో ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నాను, మా ఊరు ఆయనే. ఇదో గొడవ, ప్రాంతీయ అభిమానం, కుల అభిమానం, ఇక ఈ గొడవే. ఏ అభిప్రాయం ఉంది దైవజనుడు అంటే? కొద్దిమంది పొట్టకూటి కోసం సేవ అని. పొట్టకూటి కోసం సేవ. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం తీయండి. బతకలేకమ్మా ఈ జోలు ఇచ్చుకుని, బైబిల్ ఇచ్చుకుని బయలుదేరారు అని అన్ని జనులు అనుకుంటే ఒక రకం. కానీ ఇప్పుడు విచిత్రమైన తెలుసా? మందిరానికి వెళ్ళే వాళ్ళే పాస్ట్ గారి గురించి ఏంటో తెలుసా? అయ్యగారు ఇదిగో పలానా పాస్ట్ గారు, మా పాస్ట్ గారు మొదటి వారం వచ్చేస్తారండి అయ్యగారు మా ఇంటికి. అసలు విశ్వాసులు ఎట్లా ఉన్నారో తెలుసా? గృహ దర్శనాలకు వచ్చాడు అనుకోండి, ఏమనుకుంటారు? ఇక వచ్చేసాడమ్మ, వచ్చేస్తాడు. ఇదిగో ఫస్ట్ వారంగా, ఇవాళ రాలేదేంటి? 2వ తారీఖు, ఫస్ట్ తారీఖు పెన్షన్ వచ్చేసిందిగా, అయినా రాలేదేంటి? వస్తే అట్ట రాలేదనుకోండి, అసలు లెక్కే లేదమ్మా మేమంటే. అసలు మేమంటే లెక్కే లేదమ్మా. వస్తే ఒక సావు. మన అసలు ఇంత ఏముందలే అనుకోరు. సేవకుడికి ఇచ్చే కానుకెంత చెప్పండి? అందులోనే బతికేస్తాడా? ఇక ఏముండదు, ఇక అంతే ఆలోచన. ఇప్పుడు సారేపతి విధవరాల దగ్గరికి పొమ్మన్నాడు. ఎవరిని? మనం మాట్లాడుకుంటున్న ఎలీషా గారి యొక్క గురువు గారు ఏలియా గారిని. వెళ్ళాడా? వెళ్తే నీళ్ళు తాగడానికి నీళ్ళు తెమ్మన్నాడు. అడవిలో కట్లు ఏరుకుంటున్న ఆమెను చూసి నీళ్ళు తెమ్మన్నాడు. నీళ్ళు తేడకపోతుంటే వచ్చేటప్పుడు నాకు ఒక రొట్టె ముక్క తీసుకురమ్మన్నాడు. 11వ వచనం 17వ అధ్యాయం, మొదటి రాజులు 17:11. 12వ వచనంలో అందామే, అయ్యా తొట్లో పట్టెడు పిండి, బుడ్లో కొంచెం నూనె ఉన్నాయి, ఇంకా అప్పం కూడా ఏమీ
అంటే తయారు చేసిన రెడీగా ఉన్నాయేమి లేవు. ఈ కొంచెం పిండితో కొంచెం నూనెతో అప్పాలు చేసుకోవాలి. అందుకోసమే ఈ పొలలో ఏరుకోవడానికి వచ్చా. చచ్చిపోయే ముందు అంటే ఎట్టాగోకి లేదు ఏమి తినడానికి. ఇవాళ తింటాం కాబట్టి ఏదన్నా ఒక పూట 2 పూటలు 3 పూటలు బతుకుతామేమో. ఉన్న పిండిని వదిలేసుకోవడం ఎందుకు, ఆ పిండితో రెండు అప్పాలు చేసుకుని నేను కడుగు తిందామని వచ్చా పొలం ఏరుకుంటాకి అని కథంతా చెప్పింది. అసలు మన లెక్క అయితే ఏమనుకోవాలి ఇప్పుడు? ఏలి ఏమనాలి? కృపారం వానేలమ్మ కొంచెమే పిండి ఉంది అన్నావు, నువ్వు మీ అబ్బాయి చేసుకుని తినండి పర్లేదులే అని వెళ్ళిపోవాలి మానవతా దృష్టి అయితే. కానీ దేవుడు ఏం చెప్పాడు? సారేపోతే నేను ఊరికెళ్ళు, అక్కడ నీకు ఒక విధవరాల్ని పెట్టాను, విధవరాలు నీకు, ఆ విధవరాలకి సెలవిచ్చాను నిన్ను పోషించటానికి అని చెప్పాడు. దేవుడు చెప్పిందేమో పోషిస్తాడు. ఎక్కడ పోషించబడతా? విధవరాల చేత నువ్వు పోషించబడతావు అని చెప్పాడు దేవుడు 9వ వచనంలో. మీరు అట్ట అనుమానంగా చూస్తున్నారు దేవుడు అట్ట చెప్పాడా అని. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను చెప్పాడా? ఎవరికి చెప్పాడు? ఏలియాకి చెప్పే ముందు ఎవరికి చెప్పాడు? అది మీరు వాక్యం అంటే అర్థం అవుద్దట. చెబుతారు విధవరాల దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, ఇదిగో నీ దగ్గరికి ఒక ప్రవక్తని పంపిస్తాను, ఆయన నువ్వు పోషించాలి అని. సెలవిచ్చింది అంటే అర్థం ఏంటి? అక్కడ చెప్పి నీ దగ్గరికి వచ్చేప్పుడు అని అర్థం. వాక్యాన్ని చదువుతున్నారు మీరు సరిగ్గా. కానీ ఈమెం చెప్తుంది? కొంచెం పిండి. వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒక్క ముక్క అర్థం అవట్లేదు, వదిలేదు తేలిపోయి పడుకుంటా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? పట్టెడు పిండి. పట్టెడు అంటే ఎంత? ఎంత పట్టెడు అంటే? ఏమన్నా అమ్మో కురపవారు. పట్టెడు అన్నం అంటే ఎంతమ్మా? పట్టెడు పిండి కొంచెము నూనె, ఇంతే ఉందంట. అబద్ధం చెప్తుందా? చెప్పండి అమ్మా. నిజమే. ఒకవేళ నాలాంటి మొహమాటం కలిగినోడైతే ఏలియా ఏం చెప్పాలి అక్కడ? సర్లేమ్మ పోనీ, అడ్రస్ తప్పు వచ్చినట్టున్నా, నేను పొరపాటు పడ్డా, నేను పోనీలేదు, నువ్వు జాగ్రత్తకుండు, కొడుకు నువ్వు మరి అనాలా వద్దా? అంటే ఏమయ్యేది? మాట్లాడు. అంటే ఏమయ్యేది? మాట్లాడండి అమ్మా, ఏదో వన్ సైడ్ లేకుండా మీరు మాట్లాడు. ఏమయ్యేది? చచ్చిపోయేవాళ్ళు అంతే, డౌట్ లేదు దానిలో. కరువులో ఎంతో మంది రాలిపోయారు, ఈ తల్లి కొడుకు కూడా రాలిపోయేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, అప్పం ఇవ్వటం వలన ఎవరికి మేలు దొరికింది? అసలు మన లెక్క అంతా ఏంటి? అసలు మనం ఇచ్చిన దాన్ని బట్టి పాస్ట్ గారు గొప్పడైపోతున్నాడు, మనం ఎట్ట అయిపోయామని కదా. కొద్దిమంది ఆలోచన లెక్కలు వేసుకుని ఇదేంటి ఎంత వేసాం ఎంత వేసాం ఎంత వేసాం. అర్థమవుతుందా? నేను కూడా మనిషిని మన ఈ మధ్యన కూర్చొని లెక్కలెత్తా నాకు అనిపించింది. మనం మీటింగ్లు స్టార్ట్ చేసి 2010, ఇప్పటికి ఎన్ని, ఒక 2 సంవత్సరాలు కరోనా మిస్ అయితే 12 సంవత్సరాలు మీటింగ్ పెట్టాం. సంవత్సరానికి కనీసం అదం పక్షం 3 లక్షల పైన అవుతున్నాయి, 3-4 లక్షలు ఖర్చు అవుతున్నాయి. లెక్క వేసుకుంటే 12 ఇంటూ, అమ్మ మాట్లాడండి అమ్మా, 3 లక్షలు వేసుకుంటే అరే చర్చి కట్టేసే వాళ్ళంగా అనిపిస్తుంది నాకు. మొన్న చర్చి పాటికి అయిపోయేదిగా. చర్చి కట్టడం ముఖ్యమా, మీటింగ్ పెట్టడం ముఖ్యమా? అమ్మో ఏది అంటే ఏమొస్తుందని చూస్తున్నారు మీరు, చెప్పండి. సువార్త ప్రకటించడం చాలా అవసరం. మనుషులం కదా, అల్పబుద్ధులు వస్తాయి, వచ్చేస్తామంటే ఆలోచనలు. నేను మనిషిని వస్తాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటి ప్రభు అసలు నేను కట్టగలనంటావా అనిపిస్తుంది. ఒక్కోసారి అవుతుందంటావా, మొదలు పెట్టగలనంటావా, చేయగలమంటావా? నేను మీకేం జ్ఞాపకం చేస్తానంటే, కొంచెము పిండి కొంచెము నూనె. ఆమె గనక స్వార్థంగా ఆలోచించుంటే, ప్రవక్త చెప్పిన మాట వాస్తవంగా ఏ స్త్రీకి నచ్చదు అన్నమాట. ఉన్న దాంట్లో ఒక అప్పం ముందు ఆమెకి పెట్టేస్తే ఇంకే మిగిలింది. పట్టెడు పిండికి ఎన్ని అప్పాలు అవుతాయి అండి రవికుమారి? ఎన్ని అప్పాలు అవుతాయి? అప్పాలు చేసి అలవాటు లేదేమంటారా? మన భాషలో చపాతీ అనుకోండి అమ్మా. పట్టెడు పిండికి ఎన్ని చపాతీలు అవుతాయి?
ఆ? రెండు రెండు అవుతాయి. దాన్ని ఏమంటున్నారు ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇది కట్ల మీద కాలుతున్నారుగా, పులకాలు అయితే చేస్తారు వాళ్ళు చూడండి, పల్చగా చేస్తారు. అట్లాంటివి అయితే ఒక 3-4 అవుతాయేమో, అంతేగా పల్చగా చేస్తారు వాళ్ళు. ఎంత పిండితో చేస్తారు పులక, చూసారు ఎప్పుడన్నా? మన ఇంట్లో పిండి ఎక్కువ పెడతారులే, వాళ్ళు ఏంటంటే కట్ల మీద కాల్చాలి, బొగ్గుల మీద కాల్చాలి కాబట్టి తక్కువ పిండితో వేస్తారు. కొద్దిమందికి పులక అంటే కూడా తెలియట్లా. మిమ్మల్ని రాజస్థాన్ పంపించాలి. నేనేం చెప్తున్నానంటే ఆ పిండితో ఎన్ని అప్పాలు అవుతాయి అంటే 2, బాగా పలచగా చేసుకుంటే 3, అంతేనా? అందులో ఇప్పుడు ఒకటి ఆమెకి ఇచ్చేస్తే, ఆమె ప్రవక్తకి ఇచ్చేస్తే ఇంకెన్ని మిగిలితే 2 అనుకుందాం. చెప్పండి, తల్లి ఏం చేస్తుంది? 2 తినేస్తుందా? 2 కొడుకు పెట్టేసి ఉంటుంది. అంతేగా తల్లి చేసే పని, అంతేనే కాదా? మా ఇంట్లో ఎప్పుడు పోరాటం. పోరాటం ఏంటో తెలుసా? నాకేం మా అమ్మ పెడతా ఉంటుంది, నేనే మా పిల్లలకి పెడతా ఉంటా. ఒరే నువ్వు తినరా ముందు అంటుంది నన్ను. సహజంగా తల్లిదండ్రులు ఎవరైనా అంతేగా. ఆమెకేమో నా మీద, నాకేమో వాళ్ళు తినరేమో, వాళ్ళు తినాలి ఇప్పుడు తింటేనే వాళ్ళకి ఆరోగ్యం అని వాళ్ళ మీద. ఈ తల్లి ఖచ్చితంగా నేను అనుకోవటం పిల్లోడికే, కానీ అద్భుతం జరిగింది. దేవుని స్తోత్రం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు, భయపడొద్దు. నువ్వు పోయి నేను చెప్పినట్లు చేయి. అప్పం మొదట చేసి నా ఎద్దుకు తీసుకురా. చెప్పండి, అప్పం ఎవరు నన్ను ముగించేది? అప్పము మొదట చేసి నా దగ్గరకు. ఇప్పుడు ఫస్ట్ అప్పం ఎవరికి చేయాలంట? సరే అడుగు పొడుగు మేము చెరువుడు తిన్న తర్వాత ఇస్తామంటాం కాదు. ఎంత ఎంత కోరిక పాస్ట్ గారికి. కనీసం విధవరాలనన్నా జాలి పడద్దు, తండ్రి లేని బిడ్డని పిల్లోడి మీద జాలి పడద్దు కదా. అసలు కానుకలు అడిగే పాస్ట్ గారు అంటే మనకేమనిపిస్తుంది? అసలు ఏంటమ్మా పిండి పిండి ఏంటంటే ముక్కు పిండి వసూలు చేస్తాడంట కానుకలు. అసలు మీరు గనక నిజంగా దేవుడే ఇది అవకాశం ఇచ్చాడు అని మీరు గనక సారేపతి విధవరాలేక తలంచి చేయగలిగితే, ఒకవేళ ముక్కు పిండి వసూలు చేసినప్పటికీ అందులో కూడా ఆశీర్వాదం ఉంటుంది, అందులో కూడా నువ్వు పోషించబడతావు. హల్లెలూయా. దేవునికి ఇవ్వడంలో మనం నష్టపోయేది ఏముండదు, కాకపోతే మనమే చాలాసార్లు అనుకుంటాం జాగ్రత్త పడాలని. ఈ మధ్యన రీఫార్మేషన్ 2.0 అని ఒక ఆయన ఈ ఫేస్బుక్లో విపరీతంగా అసలు కొద్దిమంది విశ్వాసులు మరి సేవకులు నాకు తెలియదు, అచ్చంగా సేవకుల్ని ఎండబెట్టే పనులనే ఉన్నారు. ఒక మరి ఆవిడెవరో పాస్టమ్ గారు తిడుతుంది, ఇగో దశంభాగాలు ఇవ్వట్లేదు, సావండి మీ బతుకులు ఎంత ఎడుతున్నా బాగుపడి సావు అని తిడుతుంది. ఇక దాన్ని బట్టేసారి పెట్టేసేసి ఫేస్బుక్లో అల్లరల్లర చేసేసి, నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ప్రార్థన, నీ బతుకులు మారిసావు, దశంభాగం ఇవ్వకపోతే ఏం మారిసేస్తాయి నీకు, నువ్వు అంత ఏడిసిన దేవుడు నీ ప్రార్థన అని మొత్తానికి ఆవిడ క్యాజువల్గా మాట్లాడేసింది. ఈ లైవ్లతో వచ్చి తిప్పలయ్యి కరెక్ట్గా దాన్ని కట్ చేశారు, బిట్టి కట్ చేసి ఇక అల్లరల్లర చేసి కింద సినిమా హీరోలు నవ్వుతా పెట్టి దాన్ని జబర్దస్త్ లేకబెట్టి ఇక అల్లరల్లరే. అంటే ఇక గుడ్డోళ్ళు క్రైస్తవులు పాస్టర్లు ఏమేట వాళ్ళని పీల్చి పిప్పి చేసేస్తున్నారు జలగల్లా, కానీ ఆడేదో మేలు కోరేవాడికి లేగా. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దైవజనుడు తన సొంత కోరిక చొప్పున తన కడుపు నింపుకోవాలనే ఆశతో సారేపతి విధవరాల దగ్గరికి రాలా, అంతేనే కదా. ఎవరు పంపించారు? దేవుడే వెళ్ళమన్నాడు, దేవుడే వెళ్ళమన్నాడు. అడ్రస్ చెప్పి మరి, ఒకవేళ సారేపతిలో ధనవంతుడి ఇంటికి వెళ్తామేమో, ధనవంతుడి కాదు విధవరాల దగ్గరికి వెళ్ళి విధవరాలకి నేను చెప్పాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహజంగా మనకేంటి చెప్పండి, ఉంటే పెట్టడంలో తప్పు లేదు, ఉంటే ఇవ్వడంలో తప్పు లేదు. అసలే ఉన్నది కొంచెం అయితే మళ్ళీ దాంట్లో దశంభాగం ఏంటి, అందులో మొదటి అప్పం ఏంటి? సేవకుడు అంటే మనకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందండి అసలు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు? చెప్పండి. సారేపతి విధవరాలు ఏమని అనుకుంటచ్చు? మనం అనుకున్నట్టుగా గబగబా తీసుకెళ్ళిపోయి చేసేసి వచ్చేసిందంటారా? ఎంత స్ట్రగుల్ అయి ఉంటుందో లోపల. ఇదేంటి అసలు ఉరుమి మంగళం మీద పడ్డట్టు, అసలే సాయంత్రం అన్న వస్తే బాగుండేది, ఈలో పిండన్నా అయిపోయేది.
ఈ పూట తినేసేవాళ్ళని అంటే గొట్ట ఎన్నో అనుకుంటాం. అనుకోలేదు అనుకోమండి, మనం మనుషులం. అర్థమవుతుందా? నేనే గట్టిగా అన్నా అనుకోండి కానుక గురించి, మీరేమనుకుంటారు? అసలు మా స్థితి ఏం తెలుసు ఆయనకి, ఊరికట్ట మాట్లాడతాడు డబ్బుల గురించి తప్ప ప్రసంగంలో ఇంకా దేని గురించి. ఎప్పుడన్నా మీ సేవకుని ఇంటికి పిలిచావా, భోజనం పెట్టావా, కూటం పెట్టించుకున్నావా, కానుకిచ్చావా అన్నాం అనుకోండి, మొదలైంది మా అయ్యగారికి జబ్బు. ఏం జబ్బు? మాట్లాడండి అమ్మా. రాదా మీకు ఆలోచన? రాదా? రాదంటే పెద్ద అబద్ధం. వసతి ముందు మనుషులం, బలహీనం, వ్యతిరేకమైన ఆలోచనలు మనలోకి వచ్చేస్తాయి. శరీరంలో ఉన్నాం, పోరాటం. ఆత్మకు శరీరానికి ఆత్మ విరోధంగా పోరాడతాయి. ఆత్మ అంటుంది నోరు మూసుకో సేవకుడు, అది నీకు ఆశీర్వాదమే కానీ నష్టమేం కాదు అంటుంది. ఒక పక్క శరీరం ఏమో నోరు మీద ఎక్కడున్నాయి డబ్బులు, భోజనం అంట, భోజనం లేక సత్నాడేంటి అనిపిస్తాడు ఆ పక్క. నేనేం చెప్తానంటే, ఆమె చెప్పినట్టు చేయడానికి స్ట్రగుల్ అయి ఉంటుంది, కానీ చేసింది. బైబిల్లో రాయబడింది అద్భుతమైన మాట ఏంటి తెలుసా? 15వ వచనంలో, అంతటా ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనం అంట. దేవుని స్తోత్రం. భోజనం అంటే ఒక అప్పమా రెండప్పాలా? చెప్పరేంటమ్మా? ఒక అప్పమా రెండప్పాలా? ఫుల్ అన్నమ్మ, ఫుల్ అనే ఫుల్ కడుపు నిండా తింటున్నారంట రోజు. ఎవరో 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 ఏలియా, సారేపతి విధవరాలు, ఆమె రోజు తింటున్నారంట. ఏం తింటున్నారు? రోజు అప్పాలేనా కదా? కొద్దిమంది గోల రోజు ఇడ్లీలేనా? ఎరా మైకేల్, ఇప్పుడు వాళ్ళకి చెప్పండి, 3.5 సంవత్సరాలు కరువు కాలంలో ఏం పెడుతున్నారు వాళ్ళకి? మాట్లాడండి. రోజుకు వెరైటీనా? మాధవి, మనకైతే రెండో రోజుకి బోరు కొడద్ది. రవికుమారి అంతేనా? ఈ ఆడపిల్లలు అసలు తినరు, అంతా వయ్యారా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పొడిపించుకుంటారు నరాలకి. రోజు అప్పాలి అంట. పిల్లోడు ఏడుతున్నాడా? అందరూ సంతోషంగా తింటున్నారు. అసలు ఏంటో తెలుసా? ఎంతో మందికి ఆహారం లేదు, కరువు అక్కడ తాండం ఆడుతుంది. కానీ దేవుడు మాకు ప్రవక్తను పంపి, నేనేం చెప్తానంటే, ప్రవక్త అంటే మీకు ఏ అభిప్రాయం ఉంది? ఒక దైవజనుడు అంటే మీకు ఏం అభిప్రాయం ఉంది? మంచి అభిప్రాయం ఉందా? మంచిగా ఆలోచించగలుగుతున్నారా? చెడు ఆలోచన వచ్చేసింది అంటే అర్థం ఏంటో తెలుసు, ఎక్కడో సంథింగ్ రాంగ్ ఉంది, సరి చేసుకుంటే మంచిది. ఒకవేళ ఎక్కడైనా తప్పైన అవగాహన ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే తప్పేం లేదు. అయ్యా అనుకుంటే తప్పే ఉంది, అనుకోరు అసలు. కొద్దిమంది లోపలే మాత్రం పడతారు కానీ బయటికి చెప్పరు. అందరి దగ్గర చెప్తారు కానీ పాస్టర్ గారికి మాత్రం చెప్పరు. ఇదొక దరిద్రం. ఇప్పుడు పాస్టర్ గారి గురించి ఏదైనా సమస్య ఉంది అనుకోండి, ఎవరితో మాట్లాడాలి? అమ్మా మాట్లాడాలి మీరు. భార్యాభర్తలకు సమస్య ఉంది అనుకోండి, భార్యకి తప్ప అందరికి చెప్పుకుంటా పోతే ఏమవుతుంది? ఇల్లు మావిడ అసలు అమ్మ పొద్దుట లెగదమ్మ, 9ంటికి లేచుద్ది, ఆవిడకి నేనే బెడ్ కాఫీ పెట్టాలి అని ఊరోళ్ళందరికీ చెప్పామనుకోండి, ఏం జరుగుద్ది చెప్పండి? ఆగస్టు 15 రోజు సన్మానం చేస్తారా నీకు? ఎవరికి చెప్పుకోవాలి? సమస్య ఎక్కడుందో అక్కడ చెప్పుకోవాలి. అవగాహన లేని విధానాలు. చూడండి, ప్రవక్త అంటే సారేపతి విధవరాలు. చెప్పండి, ఉన్న పరిస్థితి చెప్పింది కానీ చెప్పినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా చేసింది. అందుకనే బైబిల్లో రాయబడింది, చెప్పండి, అనేక దినములు భోజనము. మీరు చూస్తే వాగు ఎండిపోయింది కానీ, కాకులు మాంసం తేటం ఆగిపోయింది కానీ, సారేపతి విధవరాలు మాత్రం కరువు అయ్యేంత వరకు పోషిస్తానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాగులు ఎండిపోవచ్చు కానీ విధేయుల ఇంటిలో ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నదులైనా ఎండిపోవచ్చు కానీ విధేయుల ఇంటిలో ఎప్పుడు సమృద్ధి దేవుడు పెడతాడు. హల్లెలూయా.
సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గునినా నీ పిల్ల ఆకలితో అలమటింతురా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివే నా శాలెము రాజు నిత్యుడగు తండ్రివే నా శాలెము రాజు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా మనకు సమృద్ధి ఇస్తాడు. విధేయత ఖచ్చితంగా సమృద్ధిని తీసుకొస్తుంది. విధేయత కష్టం, చెప్పింది చెప్పినట్టుగా చేయడం కదా. ఆలోచించండి మీరు ప్రాక్టికల్గా. మొదటి అప్పం చేసి తీసుకురావడం ఎట్లా ఉంటుంది? పొల్లలు ఏరుకొచ్చింది ఆయన కోసమేనా? పొల్లలు ఏరుకొచ్చింది ఆయన కోసమేనా? తన కోసం, తన కొడుకు కోసం. కానీ ఏం జరిగింది? మధ్యలో వచ్చి ఇప్పుడు ఈయన మొదటి అప్పం చేసి రమ్మన్నాడు. విధేయత. అనుమానించకుండా లోపడ్డాం, ఎదురు చెప్పకుండా లోపడ్డాం, సందేహించకుండా లోపడ్డాం. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. పరిస్థితులు మారాలంటే నీవు దేవునికి విధేయత చూపాలి, దైవజనునికి విధేయత చూపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దైవజనుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు అనేది దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు మనకు ఉద్దేశాలు తెలియవు, తెలిస్తే హృదయంలో ఏముందో తెలుసుదా? కాపరికి హృదయంలో ఏముందో ఏం తెలియదు. మీ హృదయంలో ఏముందో కూడా నాకు తెలియదు. అర్థమవుతుందా? తెలీదు. నేను కూడా చూస్తున్నాను. విచిత్రంగా ఉంటున్నారు మనుషులు. హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి చెప్తున్నారు. నాకేం తెలుసు? నాకేం తెలుసు తెలియదు కదా. నేను మనిషినే కదా. అందుకనే అనుభవజ్ఞులైన సేవకులు ఏం చేశారంటే గుచ్చి ప్రతిదాన్ని అడిగి ఏంటి ఎందుకు ప్రతిదీ అడిగి చేసేవాళ్ళు. అన్నిటికీ ఊరక తలకి ఉపయోగం కాదు. సర్లే వచ్చేస్తాలేమ్మ, ప్రార్థన చేసేస్తాలే. ప్రభు అంతరంగాలు ఎరిగినవాడు, ప్రభు హృదయాలు పరిశోధించేవాడు. ఎవరి గురించి ఎవరికి ఆయన సాక్ష్యం చెప్పవసరలా, అంతా ఆయన తెలుసు. దేవుని స్తోత్రం. అయ్యా మా పాస్ట్ గారు అయ్యా నువ్వు చెప్పవసరలా, అయ్యా మా విశ్వాస అయ్యా నేను చెప్పవసరలా. నీ గురించి నా గురించి అంతా ఆయనకి తెలుసు. అయితే నేను ఈ రాత్రి మీతో చెప్పేది ఏంటంటే, ఒక సరైన అభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం సేవకుడు అంటే లేకుండా నీవు ఆ సంఘంలో దీవించబడలేవు, నీవు ఆ సంఘంలో వర్ధిల్లలేవు, నీవు ఆ సంఘంలో స్వస్థత పొందుకోలేవు, నీవు ఆ సంఘంలో ఆత్మీయంగా ఎదగలేవు. ఊరికే వచ్చిపోతావు తప్ప వాక్యాన్ని నేర్చుకోవు, వాక్యాన్ని పట్టుకోవు, ఆత్మీయంగా ఎదగలేవు. సాధారణంగా ఒక నామకార్థ క్రైస్తవులాగా మిగిలిపోతావు అంతే. దైవజనుడు అంటే నీకేముండాలి? మంచి అవగాహన, నమ్మాలి. అసలు దైవజనుడు అంటే నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరన్నా వచ్చి ఇదిగో మీ పాస్ట్ గారు ఎట్టా అంటే ఏమనిపించాలి మనకి? అవుననుకుంటాం. మా అట్టాయిగా అనిపించాడు నాకు మొన్నటిదాకా. యేసు రక్తమే మాట్లాడరండమ్మా. నాకు మొన్న దాకా అట్ట కొడుతుందమ్మా, లోపల బెల్లి కొడుతుంది. కానీ నేనే అణుచుకున్నా. ఏమంటే మొత్తం నిజమైన మాట అయితే అనిపించిందంటే అర్థం ఏంటి? ఏం జగదీష్ అంటే అనిపించిందంటే అర్థం ఏంటి? యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. సరైన లైన్లో నీవు లేవు. అర్థమవుతుందా? అసలండి
మీరు చదువుతారు కదా, ఏలియా గురించి మాట్లాడుతూ ఎలీషా గురించే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ గనురాలైన స్త్రీ ఉంటుంది కదా, ఆమె ఏమంటుంది? మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు బా ఏ దైవజనుడు అంట? 2వ రాజులు 4:9 మనం చదువుకున్నాం అన్నమాట. భక్తి గల దైవజనుడని నేను. తెలుసా మీకు అసలు దైవజనుడు భక్తి గలడో కాదో? నాటకాలు వేసేవాడు తెలుసా? తెలుసా? ఉం? మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని ఎవరికి చెప్తుంది? పెనిమిటి అనండి ఒకసారి. ఈ పదాలు పోయినాయి అసలు. అమ్మా, కొద్దిమంది ఊరేదాకా వచ్చేసారు ప్రేమతో. పెనిమిటి అనే పదం పోయింది అసలు. పెనిమిటి. శారా అందంట పాపం, యజమానుడా అందంట. ఎప్పుడన్నా జీవితంలో ఒక్కసారన్నా పిలిచారమ్మా? అమ్మ ఇంటికి వెళ్ళాక ఒక్కసారన్నా పిలవండి అమ్మా. ఆయన కంగారు పడతాడు ఎవరిని పిలుతున్నారో అని. అయ్యా నిన్నేనయ్యా అని చెప్పండి. యేసు రక్తమే. ఏమని? ఇదేంటమ్మా, ఇదేంటి కొత్త పిలుపు, ఏమైంది ఏంటి? ఏమన్నా కుక్క ఏమన్నా గరిచిందండి దారిలో చర్చి నుంచి వస్తుంటే? అసలు ఆ పిలుపు అండి. అందుకనే శారాని గూర్చి పేతురు చాలా అద్భుతంగా మాట్లాడతాడు అక్కడ. యజమానుడా, గౌరవం. పెనిమిడితో మాట్లాడుతుంది, భర్తతో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎలాంటివాడో తెలుసా? గమనించావా? నీ దైవజనుడు ఎలాంటివాడో నువ్వు గమనించావా? అసలు మాకు అంత ఖాళీ లేదండి, అసలు చాలా బిజీగా ఉన్నాం అంతేదా? అసలేంటి? గమనించుకున్నారా? గమనించుకోవాలి కదా, ఎరిగి ఉండాలి. నీకు దేవుడు ఎవరో అర్థమై ఉండాలి, ఎరిగి ఉండాలి నీవు. అలాగే దైవజనుడు ఏంటో అర్థమై ఉండాలి నీకు. అర్థమైతే అసలు ఏం ఆలోచించవు, నువ్వు భయపడవు, సందేహించవు, చెప్పింది చెప్పినట్టు నమ్ముతావు, చెప్పిన దానికి చెప్పినట్టుగా విధేయత చూపుతావు. ఎరిగి ఉండనప్పుడు ఏం చేస్తావు? అన్నీ అపనమ్మకంగానే ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలియని వాళ్ళు వచ్చి లోన్ ఇస్తాము అది ఇది అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? ఈ ఎందుకు వచ్చింది, ఇదేదో పెద్ద మోసం లేకుండా ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. నిజమైనా కాకపోయినా మనకు తెలియదు అతను ఎవరు అసలు. కొత్త వ్యక్తి. కానీ మనం ఎరిగిన వ్యక్తి వచ్చాడు అనుకోండి, మనం ఎరిగిన వ్యక్తి వచ్చినప్పుడు ఏమంటాం? కొంచెం ఆలోచనలో పడద్దు బండి, వెంటనే నో అనం, ఆలోచించి చెప్తామండి అని వీలైనంత వరకు మొగ్గు చూపుతాం మన మనసు. నువ్వు ఎరిగి ఉండాలి కదా. అంటుందేమే, మన యొద్దకు వచ్చి పోవచ్చున్న దైవజనుడు భక్తి. ఏం చూసి ఉంటుందంటారు భక్తి? అంగీలు చూసి చెప్పిందంటారా? గడ్డం చూసి చెప్పిందంటారా? కొద్దిమంది పెచ్చోళ్ళకి అంత వేషధారణ, పై వేషం చూస్తే చాలు, అబ్బో అసలు మా పాస్టర్ గారు అసలు. చెప్పండి, ఏం చూసి ఉంటుందంటారు భక్తి అంటే? ఏం చూస్తుంటుంది? జీవితాన్ని చూడటానికి ఏమన్నా అక్కడ ఏమన్నా సంవత్సరాలు ఉంటున్నాడా? ఆ షూనేము ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంటికే వస్తున్నాడంట. ఆమె అట్లా బలవంతం చేస్తున్నా, అయ్యా మీరు రావాలి, మా ఇంటికాడే ఉండాలి. స్తోత్రం. మీరు మా ఇంటికి రావాలి, మీరు మా ఇంటికి రావాలి, మా ఇంటి దగ్గరే ఉండాలి. ఎంతోమంది ఇల్లు ఉన్నాయి, ఏం లేదు, కుర్చీలు వేసుకున్నారులే అమ్మా. వాళ్ళు మెల్లగా కూడా వేసుకోరు, మీరు కంగారు పట్టడం ఏదో అయిపోయిందని. నేనేం చెప్తున్నానంటే మీకు భక్తి అంటే ఏం తెలిసి ఉంటుందంటారు? ఇప్పుడు మన వాళ్ళు చూస్తారు అన్నం ఉడికిందో లేదో అని. కొద్దిమంది సీనియర్లు చూడవసరలా, కొద్దిమంది నలిపి చంపుతారు వాటిని. అన్ని మెతుకులు నలపాలి, తీసి పావు గంటకోసారి 5 నిమిషాలు నలిపి కొద్దిమందికి నోట్లో వేసుకుని ఉడికింది
సీనియర్ వంట మేస్తలు అనమాట వాళ్ళు. నోట్లో వేసుకునే వాళ్ళు సీనియర్లు అనమాట వాళ్ళు, బాగా వంట తెలిసిన వాళ్ళు. కొద్దిమంది నలుపుతారు, కొద్దిమంది ఏముండదు, ఊరికే చూసేట గడిత లేపి చూసేట పెట్టేస్తారు, ఇది వంచేయకంటారు. నేనేం చెప్తున్నాను మీకు అర్థమైందా? వాక్యం మీకు తెలిస్తే వీళ్ళు వాక్యానుసారమైన వాళ్ళు కాదో తెలిసిపోద్ది మనకి. అసలు పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆత్మల వివేచన వరం దేవుడు నీకు ఇస్తాడు ప్రార్థన చేసుకుంటే, దేవుడిని అడిగితే. ఎదుటి వ్యక్తి భక్తి కలిగినోడా కాదా కదా, అది మనకు అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వర్తమానం ఏంటంటే, నీ దైవజనుని గురించి నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? చిన్న పిల్లకి తన ప్రవక్త అంటే గొప్ప నమ్మకం, అతడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అంటే ప్రవక్తలో అంత శక్తి ఉందా? దేవుని శక్తిని అతడు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాదయ్య గారు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని నేను డైరెక్ట్గా బెల్లంపల్లి వెళ్ళిపోతున్నానండి. బెల్లంపల్లి వెళ్ళు, అల్లంపల్లి వెళ్ళు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నీకు అసలు దైవజనుడు అంటే గౌరవం లేకపోతే కార్యాలు ఒకవేళ జరిగిన తాత్కాలికంగా శారీరకంగా జరుగుతాయి తప్ప నిత్యత్వంలో నీకు కృప మాత్రం. ఒక అభిప్రాయం, ఒక కట్టుబాటు ఉండాలొద్దా? కట్టు లేక తిరిగేవాడంట ఎవరో? దేవోక్తి లేని వాళ్ళు, వాక్యం లేని వాళ్ళు ఏం చేస్తారు? కట్టు లేకుండా తిరుగుతారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కోడి వెళ్ళి అందరి విశ్వాసాల ఇళ్ళలో గుడ్డెట్టు వస్తుంది అనుకోండి రోజు, నా బంగారమే అంటారా? ఉంచుతారా? మా అమ్మ అయితే 3వ రోజు కోసేస్తుంది. మా అమ్మ అసలు కోసేయడానికి ముందు ఉంటుంది ఈ మధ్యన. ఏంటి అంతే, తేడా వచ్చిందో కోసి అక్కడ పారేయడమే. పోనేలే పాపం, అందరి విశ్వాసాల దగ్గరికి వెళ్ళి గుడ్డెడుతుందని ఊరుకుంటారా? అంతే కదా. ఆత్మీయంగా నీవు దీవించబడిన అనుభవాలు కాదవి. నీ దైవజనుడు అంటే నీకు అభిప్రాయం మంచిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ గారి భార్య వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది అనుకోండి చూపించుకుంటాకి, భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, వేరే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటుంది అనుకోండి, ఏంటి పరిస్థితి? బాగోదా? ఏం బాగోదు? ఏంటో చెప్పండి, చెప్పండి చెప్పండి ఏంటి దాన్ని ఏమంటారు అసలు? అంటే మా ఆయన ఇచ్చే మందులు ఊరికి అన్నాలే మా ఉదాహరణగా. అర్థమైందని చెప్పేది? అర్థమైంది మీకు? అంటే అది అది ఎట్లాంటి సమాచారం తీసుకెళ్తుంది బయటికి చెప్పండి? ఎవరన్నా కొంటారా మందులు? ఇంకా ఎవరన్నా అట్టని డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అమ్మ వాళ్ళ ఆవిడే వెళ్తలేదమ్మా, అమ్మ మామూలుడు కాదనుకోండి, ఇప్పుడు పొరపాటు ఇప్పుడు దాకా వెళ్ళాం కానీ ఇక చచ్చిన వెళ్ళొద్దమ్మా, ఇక వెళ్ళొద్దని మనం అందరం దుకాణం మారుస్తాం మళ్ళా. అంతేనే కదా. మనం రాంగ్ మెసేజ్ తీసుకెళ్తున్నాం సొసైటీలోకి, తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తాం. అదో మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా. కానీ ఈ చిన్న పిల్ల అంటుంది షోమ్రోనులో ఉన్న ప్రవక్త. ఎక్కడి నుంచి వచ్చిందేమే? షోమ్రోనుల నుండే వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చింది. కాబట్టి ఎక్కడి గురించి చెప్తుంది? నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథం. అమ్మయ్య, అయ్యగారు బైబిల్ మూసేసాడు అనుకున్నారు కొద్దిమంది. నేనేం చేయను, పరిశుద్ధాత్మను నాకు వాక్యం చూపించమంటే చూపించాల్సిందే. ఎదురు చెప్తే నా సంగతి చూస్తాడు ఆయన. చూడండి 51వ అధ్యాయం 1వ వచనం. అందరూ తీయాలి బైబిల్. అమ్మ టైం అవలా, 9 గంటల 12 నిమిషాలు అయింది. ఎందుకు మెడ పట్టేస్తుంది? ఇటు తిప్పితే నేను చెప్తా. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ ఉండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించడు. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించడి. మీరు ఏ బండలో చెక్కబడ్డారో, మీరు ఏ గుంటలో నుండి అది ఆలోచించాలి. ఎక్కడి నుండి వచ్చాం మనం?
చిన్నపిల్లకంటే ఎంత అవగాహన అండి. నేను షోమ్రోను నుండి ఇస్రాయేల్ దేశంలో నుండి వచ్చా. నా ప్రవక్త, నా దైవజనుడు గొప్పోడు. మీరు మీ భర్తను గౌరవంగా మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు గౌరవం వస్తుంది, అంతేనా? ఇతర స్త్రీల దగ్గరికి కానీ పురుషుల దగ్గరికి కానీ మీ పుట్టింటి దగ్గరికి వెళ్ళైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఓవర్గా మాట్లాడేస్తారు. పుట్టింటికి వెళ్ళిపోయి అమ్మా ఆయనే, అమ్మా ఆయనే, నీ పరువంతా మంట కలిసిపోద్ది పుట్టింట్లో, తెలుసా? చాలా మందికి అసలు అవగాహన ఉండదు. నీ భర్తను గౌరవిస్తే ఆటోమేటిక్గా నీకు గౌరవం, నీ భార్యను గౌరవిస్తే ఆటోమేటిక్గా నీకు కూడా అది నీకు గౌరవానికి కారణం అవుతుంది, అది నీ ఘనతకు కారణం అవుతుంది. అట్లాగే నీవు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘం విషయంలో నువ్వు మంచి అభిప్రాయం కలిగి ఉంటే, అమ్మాయి ఏదో తప్పక వెళ్తున్నాను కానీ మా సంఘం అంత గోత సంఘం, ఇంకోటి లేదమ్మాయి అన్ని జనుల దగ్గర చెప్పావు అనుకో, అర్థం ఏంటి? నీ అంత రోతది లేదని ఆమె అర్థం చేసుకుంటుంది. యేసు రక్తమే. కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను కానీ నిజమే మాట్లాడుతున్నా. అమ్మో మా సంఘంలో అంత ఘోరం ఇంకొక ఎక్కడ లేదమ్మా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? నేను అంత ఘోరమైన వ్యక్తిని అని చెప్పుకున్నాను ఇండైరెక్ట్గా. ఆటోమేటిక్గా అది నీకు. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఏ పట్టణంలో ఉన్నారో ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఆ క్షేమం మీ క్షేమానికి కారణం అవుతుంది అన్నాడు. అంటే ఆ ఘనత మీ ఘనతకు కారణం. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘాన్ని ఘనపరుచుకుంటే అది నీకు ఘనత. నువ్వు ఏ కాపరి దగ్గర ఉన్నావో ఆ కాపరిని ఘనపరుచుకుంటే అది నీకు ఘనత. వాక్యానుసారంగా లేని అనుభవాలు ఉన్నాయా? మొహమాటం లేకుండా కూర్చుని మాట్లాడి. వాక్యం తప్పిన అనుభవాలు ఉన్నాయా? మొహమాటం లేకుండా కూర్చుని మాట్లాడి. బయటికి వెళ్ళి అలర చేసుకుని ఏం ఉపయోగం? నీ దైవజనుని గురించి నీవు ఏమి అభిప్రాయం కలిగి ఉన్నావు? షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి నా ఏలిన వాడు వెళ్తే అతడి కుష్ఠరోగం బాగైపోతుంది. ఇదిగో విధవరాలు చెప్పండి ప్రవక్త పట్ల ఎంత మంచి అభిప్రాయం. మొదటి అప్పని తీసుకురమ్మంటే ఏం చేసింది? తీసుకొచ్చేసింది. శూన్యమి పట్టణస్త్రాలు అంటుంది, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు. ఏంటి నీ దైవజనుడి గురించి నీకున్న అభిప్రాయం? ఒకసారి ఆలోచన చేయి. సదాభిప్రాయం లేకపోతే నీ మనసు మార్చుకో, సెలువు దగ్గరికి రా, క్షమించమని అడుగు. ఒక్క ఆలోచన కూడా నెగిటివ్గా రాని మాకు, నెగిటివ్గా రాని మాకు, వ్యతిరేకమైన తలంపులు రాని మాకు. యోగ్యమైన తలంపులు కలిగి ఉండు. నిశ్చయంగా ప్రభువు నిన్ను దీవిస్తాడు, నీ నోటి మాటను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మా మంచి యేసయ్యా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. నన్ను క్షమించండి, నా పాపములు అతిక్రమములు పరిహరించండి. హిమము కంటే తెల్లగా నన్ను కడగండి. మందుకు మాదిరిగా ప్రతి చిన్న విషయంలో కూడా యోగ్యునిగా ప్రవర్తించడానికి నాకు సహాయం చేయండి. నీ ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడే కృప నాకు దయచేయండి. ప్రభా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు చెప్పాడు ధైర్యంగా. అట్టి ఆత్మీయ అనుభవం నాకు కూడా దయచేయండి నాయనా. ఒక సరైన అవగాహనతో, స్పష్టంతో మేము సంఘంలో నిలిచి ఉండడానికి, నీ పనిని చేయడానికి మాకు సహాయం చేయండి. లోపల కుటిలమైన ఆలోచనలు కలిగి ఉండి పైకి ప్రైజ్లాడని చెప్పుకొని సరిపెట్టుకొని వద్దు ప్రభా. నిజముగా షోమ్రోనులో ఉన్న ప్రవక్త, అతడు బాగు చేసేవాడు, అతడు స్వస్థపరిచేవాడు, అతడు దైవమైన శక్తి కలిగిన వాడు అని ఆ పిల్ల ఎలా ఎరిగిందో అట్టి ఆత్మీయమైన అనుభవాలు మేము కూడా సంఘంలో కలిగి ఉండడానికి సహాయం చేయండి. దైవజన్ని గురించిన ఒక మంచి అభిప్రాయం మా హృదయాల్లో పుట్టించండి. ఎంతోమంది చెడు మాట్లాడతారు సేవకుల గురించి అయ్యా, అవి మా చెవుల్లోకి ఎక్కించుకోకుండా వాటిని తోసేయడానికి సహాయం చేయండి. వినుట ద్వారా మాకు శాపం రాకుండా చేయండి. క్షమించండి.
దైవజన్ని గణపరిచే మనసు, దైవజన్ని యోగ్యునిగా చూసే మనసు మాకు దయచేయండి. చదువుని బట్టి, కులాన్ని బట్టి, వేసుకునే వస్త్రధారణ బట్టి, వేషధారణ బట్టి మనిషిని గౌరవించటం కాకుండా నిజముగా ఇతడు దైవజనుడు, భక్తి గల దైవజనుడు అని గ్రహించుకునే ఆత్మీయమైన వివేచన వరమును మాకు దయచేయండి. కపటపు అనుభవాలు మాలో నుండి తీసివేయండి. కృప చూపండి. నీ వాక్యం మా అందరికి అర్థమగినట్లుగా చేయండి. ప్రసంగాలు ఎక్కువైపోయినాయి ప్రభా, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం ఆయన. ఒక్కొక్క మాట గట్టిగా పట్టుకోవడానికి, దైవికమైన నీతి మార్గాల్లో నడవడానికి మాకు సహాయం చేయండి. మీరు ఏ బండలో నుండి చెక్కబడితురో, ఏ గుంటలో నుండి తవ్వబడితురో అది మీరు జ్ఞాపకం చేసుకోమన్నావు. అట్టి కృప మాకు దయచేయండి. ఎక్కడ కృతజ్ఞత లేని మనసు, కళ్ళు నెత్తికొచ్చినటువంటి అనుభవాలు మాకు రాకుండా చేయండి. క్షమించి దీవించండి. మీరు ఇచ్చిన సంఘం కొరకు స్తోత్రం, పరిచర్య అంతటి కొరకు స్తోత్రం. సరైన సదభిప్రాయం కలిగి సద్భావంతో నీ పనిలో మేమందరం కలిసి నీ రాజ్యం కట్టడానికి సహాయం చేయండి. సంఘం అంటే సేవకునికి, సేవకుడు అంటే సంఘానికి ఒక మంచి అభిప్రాయం, మంచి ప్రేమ, ఒక మంచి ఆప్యాయత కలిగిన సంబంధం దయచేయండి. పొరపాట్లన్నీ, అపవాదికి కలుగు చేసే అగ్నిబాణములన్నీ మీ నామంలో లయపరుస్తున్నాం. దుష్టుడు ప్రభా, వాడు ఏదో ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి మనుషుల గురించి చెడు మాట్లాడతాడు. వాటిని చెవికెక్కించుకోకుండా, అపవాదికి చోటేయకుండా జాగ్రత్త పడడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం మాకు దయచేయండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ తిరిగి నీ బిడ్డల గృహానికి వెళ్తుండగా నీ సన్నిధి కాంతి వారితో కూడా పంపండి. రేపు పగల ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. సండే స్కూల్ ఆరాధన, పునరుత్థాన ఆరాధన దీవెనకరంగా జరిగించండి. ప్రతి బిడ్డ నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఆటంకములన్నీ దూరపరచండి. ఈ రాత్రి మంచి వాతావరణం ఇచ్చారు, అందుకొరకు స్తోత్రం. మా ప్రజలందరూ నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ ఎద్దుకు రావడానికి, నీ ఎదుట మోకరించడానికి, సాగిలిపడడానికి సహాయం చేయండి. ప్రతి నాలుగు నిన్ను ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మహిమ మీరు పొందండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.